వైకే టీవీ నెట్వర్క్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనతో ఎన్నో ముచ్చట్లు చెప్పడానికి, మనతో మనసు విప్పి మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు, మహిళా చైర్పర్సన్, ఎక్స్ చైర్పర్సన్ శ్రీ నన్నపనేని రాజకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. అమ్మా నమస్తే. నమస్కారం అమ్మా. బాగున్నారా? పర్వాలేదమ్మా. మీకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎలా ఉంది హెల్త్ అంతా? అసలు ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్గా బాగున్నారా? అంతా చక్కగా ఉందా? ఈ రోజున మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా మొత్తం మీద ఉన్నట్టు తెలుగు వారు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పర్వాలేదమ్మా. హెల్త్ అంటే పెద్దవాళ్ళు అవుతున్నాం కాబట్టి కొంత వీక్నెస్ ఉంటుంది, కానీ మొత్తానికి మాత్రం పర్వాలేదు. రైట్. చాలా నిండుగా చక్కగా చూస్తుంటేనే ఎంతో అడ్మైరింగ్గా ఉన్నారు. రెగ్యులర్గా చిన్నప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు డైలీ న్యూస్లో ఈరోజు ఏ కలర్ శారీ వేసుకొస్తారు, శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ డెఫినెట్గా ఉంటాయి మీవి, ఏ బ్యాంగిల్స్ ఉంటాయి డెఫినెట్గా అవి అబ్జర్వ్ చేసేదాన్ని. మీరేం మాట్లాడుతున్నారు దానికన్నా కూడా నేను అవి ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని ఆ ఏజ్లో. బట్ నిజంగా అమ్మ ఆ కట్టు బొట్టు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక పాట పాడాలనుంది నాకు. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో, మా రాజకుమారి అమ్మని చూసి తెలుసుకో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. అలా ఉంటుంది. ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు మాకు. థ్యాంక్ యూ ఫర్ దట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజున చీరకట్టు కానీ లేకపోతే మన డ్రెస్సు, మనం ఏదైతే వస్త్రాధారణ 10 మంది గమనించే మాట నిజం. ఏదేమైనా సాంప్రదాయంగా వచ్చేటువంటిది కానీ ఇదేదో కావాలని ఇతరులను ఆకర్షించాలని కట్టుకునేది కాదు. చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పింది. అమ్మ బాటలో, బంధువుల బాటలో నేను అలాగే చిన్నప్పటి నుంచి కొంచెం మ్యాచింగ్గా వేసుకోవడం అది అలవాటు చేసుకున్నాను. అందులో సాంప్రదాయమే కదా. అందులో పల్లెటూరులో పుట్టానేమో. నేను అత్తారింటికి వచ్చింది కూడా తెనాలి కూడా సాంప్రదాయం గల పట్టణం అది. ఏదేమైనా అందరూ మెచ్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా సంతోషపడుతున్నాను. ఒకప్పుడు మెచ్చుకుంటున్నారని వేసుకోలేదు, మెచ్చుకోవటం కోసం వేసుకోలేదు. కానీ ఈరోజు మీరు అందరూ చాలా మంది అంటూ ఉంటారు, అన్నప్పుడు సంతోషపడతాను సహజంగా. ఏదేమైనా పెద్ద కష్టం కాదు కదమ్మా. బొట్టు అనేది మన సాంప్రదాయమే, అలాగే గాజులు వేసుకోవడం అనేది మన సాంప్రదాయమే. కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను గాజులు, నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. అందుకని గాజులు అవి ఉంటాయి ఎక్కువగా. రైట్. ముకుందరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. ఎలాగా మీ సుధా గారు అండ్ అందరు బాగున్నారు? మీ అబ్బాయి? అందరూ బాగున్నారు. అబ్బాయి రఘురామ్ అమెరికాలో ఉంటారు. సుధా వాళ్ళంతా ఇక్కడ, డాక్టర్ సుధా ఇక్కడే ఉంటుంది. మా అబ్బాయి ఇంజనీర్ అమెరికాలో ఉంటాడు. అట్లాగే అందరు బాగున్నారు. 4 మనవాళ్ళు నాకు. అందరు బాగున్నారమ్మా. అందరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అవును. ఓకే. ప్రజెంట్ అంటే అందరూ రెగ్యులర్గా కట్టుకుంటారమ్మా, కాకపోతే ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేయటము, ఒక స్టైల్ మెయింటైన్ చేయటము, అంటే ఒక కాలర్ మీరు వేసే బ్లౌజ్ ప్యాటర్న్ కానీ, శారీ ప్యాటర్న్ కానీ, దానికి స్పెషల్గా బ్యాంగిల్స్. అసలు ఎన్ని చీరలు ఉంటాయి మీ బీరువాలో? అన్ని ఎక్కువే ఉండవమ్మా. చాలా మంది అనుకుంటారు చాలా ఉంటాయని. కట్టిందే మళ్ళీ కడుతుంటాను కూడా. కాకపోతే టీవీ ఛానల్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడతాను. టీవీ ఛానల్కి వచ్చినప్పుడు ఒక్కోసారి నేను ఛానల్స్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్స్ టైంలో అయితే 10 ఛానల్స్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ఉదయము రాత్రి వరకు కూడా. అటువంటప్పుడు ఒక ఛానల్లో కట్టుకున్న చీర ఇంకో ఛానల్లో మార్చి కట్టుకునేటది ఓపిక నాకు ఉండేది అప్పుడు. ఇప్పుడైతే మరి చేయలేకపోయేదానేమో అది. అందుకని చెప్పి చాలా మంది అనుకునేవాళ్ళు. అదేనమ్మా. కాబట్టి అంత ఖరీదైన చీరలు కాదు, ఎక్కువగా మరి 90% కాటనే కడతాను కాబట్టి అవి కూడా తక్కువ రేటు కూడా కట్టుకుంటాను కనుక మరి అంత ఎక్కువ ఉండవు. అందరికీ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. బట్ నిజంగా దానికి అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు అలాగే ఉన్నాయి. చీర కట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా మెచ్చుకునే రోజులు వచ్చేస్తాయి. ఒక సాధారణ ఒక ఉమెన్కి సాధారణ స్టైల్ అయినా కూడా ఇప్పుడు రోజులు అబ్బా ఆవిడ చీర కట్టుకుంటుంది అనేంత రోజులు వచ్చేసాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఎలాగ మీరు చూస్తున్నారు? అంటే అమ్మ, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్ కనిపిస్తారు, కొంత జెంట్స్ కూడా మా రాజకుమారి స్టైల్ వేరు బాగుంటుంది అని కూడా మెచ్చుకుంటారు, సంతోషపడతాను. అలాగే మహిళలు కూడా చాలామంది అక్కడ ఉన్నప్పుడు, మేడం మీరు చీరలు ఎక్కడ కొంటారు, గాజులు ఎక్కడ కొంటారు అడుగుతూ ఉంటారు. నేనేమి అక్కడెక్కడ ఇంకా మామూలు పెద్ద షోరూమ్లు కూడా వెళ్ళేది లేదు.
అన్ని షోరూమ్లకి కూడా తిరిగేది కూడా లేదు, పెద్దగా లేదు. ఎక్కువగా చందనా బ్రదర్స్కి వాటికి ఎక్కువ వెళ్తుంటాను. అట్లాగే ఇంకేదైనా కళాంజలి కానీ చంద్ర బ్రదర్స్ కానీ ఇట్లాంటి షాపులు అక్కడెక్కడ వెళ్ళి తీసుకుంటుంటాను. అంటే చేనేత చీరలు కానీ అవన్నీ కూడా అందరూ మెచ్చుకుంటున్నప్పుడు అవే వాడటం బెటర్ కదా, దాన్ని ఎందుకు మార్చాలి? అందరూ మెచ్చుకుంటారనే మొదలు పెట్టలేదు. నాకు ఇష్టం ఏదైతే ఉందో అదే కొనసాగించాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగిస్తానమ్మా. ఎలా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ అందరూ గ్యాదర్ అవుతారు? ఖచ్చితంగా బంధువులంతా చోటకి వస్తాం. ఎక్కువగా మా కన్నవారు ఊరు వెళ్తాం, గుంటూరు దగ్గర సరిపూడి. మేము ఉండేది తెనాలి. మా హస్బెండ్ అక్కడ ప్రిన్సిపల్ గా నానపనేని ముకుందరావు రిటైర్ అయ్యారు, తెనాలి విఎస్ఆర్ అని వేరే కాలేజీలో. కాబట్టి మళ్ళీ పండగలకు మాత్రం ఖచ్చితంగా సరిపూడి వెళ్తాం. మాకు అక్కడ కొంచెం భూమి ఉండింది, ఇక పొలాలు ఉన్నాయి, అక్కడ ఇల్లు కూడా కట్టాము. అంటే ఇల్లు అంటే పెద్ద ప్యాలెస్ కాదు, వెనకటి టైప్లో. అక్కడికి వెళ్తుంటాము పండక్కి. అన్నయ్య వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు వెళ్ళాము, నాన్నగారు ఉన్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తాం పండగ సంక్రాంతికి. బంధువులు చుట్టాలు అందరితోటి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలా అమ్మ వంటలు చేస్తున్నారా? మీరు చాలా బాగా వండుతారు, చాలా చక్కగా వంట చేస్తారు అనేది. అంతకుముందు చేసేదాన్నమ్మా, ఖాళీగా ఉన్నప్పుడు, లేకపోతే పదవి ఉన్నప్పుడు. అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు బంగ్లాలో. అప్పుడు నేను గవర్నమెంట్ చీఫ్ విప్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. తర్వాత మా బంధువుల అమ్మాయి పూర్ణాన్ని చాలా బాగా చేస్తుంది, తనే మా దగ్గరకు వచ్చి చేస్తుంది, ఇంట్లోనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు చేయట్లేదు, పెద్దగా చూపిస్తాను అంతే ఎలా చేయాలి. ఎక్కువగా కొన్ని వంటకాలు మాత్రం చూపిస్తాను. గతమైన తను బాగా చేస్తుంది. ముకుందరావు గారికి ఏ డిష్ ఇష్టం మీరు చేసేది ఫేవరెట్? ఆయనకి అంటే వెజిటేరియన్ బాగా ఇష్టం తనకి. నేను చేసే కోడిగుడ్డు పుల్లడి అని పాలతో తయారు చేసేది బాగా ఇష్టం. అట్లాంటిది. అంతేగాని మటన్ చికెన్ అంత ఇష్టపడరు ఆయన, కానీ తింటారు. అన్ని బాగానే ఇష్టం మీరు చేసేవన్నీ కూడా. అవునమ్మా. అలాగే ఫిష్ కర్రీస్ కానీ అవి కూడా తనకి ఇష్టం. నేను చేసి ఇప్పుడు తను పూర్ణ చేస్తుంది, నేను చూపిస్తాను. ఎక్కువ అంటే రోజు చూపించాను, కొంచెం ప్రత్యేకమైన వంటకాలు వస్తున్నప్పుడు మాత్రం దగ్గరుండి చూపిస్తాను. లేకపోతే తనే బాగా చేస్తాను. కాబట్టి వంటలు అవి ఎన్ని సాంప్రదాయమే కదమ్మా, తప్పేం లేదు కదా. పిండి వంటల్లో ఏది ఇష్టం సంక్రాంతి అంటే? ఇప్పుడు మనకి పిండి వంటలు మామూలుగా నాకు కొబ్బరి బూరెలు, అరిసెలు, నువ్వుల అరిసెలు అంటే ఇష్టం. స్వీట్ కొంచెం ఎక్కువ తినే అలవాటు. అవి బంధువులు చేస్తారు, అవి వండి పంపిస్తుంటారు అందరు బంధువులు. సో అరిసెలు, కొబ్బరి బూరెలు, నువ్వుల అరిసెలు. అవును, డెఫినెట్ గా గుర్తు పెట్టుకోవాలి సార్ మీకోసం. చిన్నప్పుడు పూర్ణాలు బాగా తినేదాన్ని. సార్కి, ముకుందరావు గారికి? తను తక్కువ తింటారు కానీ పర్వాలేదు, తను కూడా అన్ని ఇష్టపడతారు. కొంచెం ఆయిల్ గా లేకుండా ఉండాలంటారు తను. ముకుందరావు గారి ఫేవరెట్ సాంగ్ పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది కదా. జిక్కి గారి పాటలు ఇష్టమే కానీ సుశీల్ గారి పాటలు తనకు బాగా ఇష్టం. అవునా? బాగా ఇష్టంగా ఉండేది. మీకు జిక్కి గారు ఫేవరెట్? జిక్కి గారు నాకు చాలా ఇష్టం. సుశీలమ్మ కూడా బాగా ఇష్టం. సుశీలమ్మ గారు నా 60 ఫంక్షన్ కూడా వచ్చారు భారత్లో. మన సంజయ్ కిషోర్ చేశాడు కదా సంగం, సంజయ్ కిషోర్ చేసినప్పుడు సుశీలమ్మ వచ్చారు, జయసుధ గారు వచ్చారు, శోభారాజు గారు వచ్చారు, ప్రేమ్ పవన్ గారు వచ్చారు, వెంకయ్యనాయుడు గారు అమ్మాయి వచ్చారు, ఇప్పుడు మీరు దీపా వెంకటతాను వచ్చారు. ఇంకా చాలా మంది, దాదాపుగా ఒక 9 మంది మహిళలకి సన్మానం చేయడం కూడా జరిగింది. రైట్. వంటలు, పాటలు, సాహిత్యం, మీరు రాసిన నన్నపనేని నవరత్నాలు ఎలా అంటే ఒక మల్టీ టాలెంట్ని, అంటే యాజ్ ఒక ఉమెన్గా ఆబ్వియస్లీ ఒక రకరకాల స్కిల్స్ అనేవి మేనేజ్ చేయగలదు. మీకు అది మేనేజ్ చేయడానికి ఈరోజు ఉమెన్కి మీరు ఇచ్చే ఒక అడ్వైస్? మల్టీ టాస్కింగ్ అంటే నన్నపనేని నవరత్నాలు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి రాసి ఉన్నాయన్నీ. తర్వాత కొంచెం ఎక్కువ రాశాక నారాయణ రెడ్డి గారు సలహా అడిగాను. ఆయన ఇన్నాళ్ళు ఎందుకు దాచావు అసలు, అవి చేద్దాము అని ఒకసారి పట్టా చూద్దామన్నారు. ఇంటికి తీసుకువెళ్ళాను, చూపించాను, ఆయన మెచ్చుకున్నారు. ఏమీ చదువుకోకుండా ఇంత బాగా రాయగలిగావు నువ్వు అని చెప్పని. అదిగాక న్యూస్ పేపర్లు వచ్చాయి, మన కవితలు అవి రాస్తే న్యూస్ పేపర్లు వచ్చాయి. బయట ఏం జరిగినా కూడా
వెంటనే స్పందించి దాన్ని కవితగా మార్చి రాసేదాన్ని. అది విషాదం కావచ్చు, సంతోషం కావచ్చు, గొప్పతనం కావచ్చు, ఏదైనా సరే. కల్పనా చావ్లా ఆమె మరణించినప్పుడు, లేకపోతే పులందేవి చంపేసినప్పుడు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా రాసేది. బస్సులో ఎవరన్నా తగలబెడుతున్నప్పుడు కూడా మొగరోదన అని పెట్టి వాటి కూడా కవితలు రాసేది. ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో బాగా ప్రచురితమయ్యాయి. తర్వాత ఆ రోజులు ఆంధ్రప్రభలో కూడా వేసేవాళ్ళు. ఇంకా తత్మా పత్రికల్లో అంత కవితలు అంత రావు కదా, అందుకని అలా అలవాటైంది. అవన్నీ కలిపి పుస్తకాలు వేద్దామంటే ఎన్నో అవుతాయి అన్నారు నారాయణ రెడ్డి గారు. అంటే 9 అవ్వచ్చండి, అంటే నన్నప్పనే నవరత్నాలు అన్నమాట అన్నారు, అనే పేరు పెట్టారు. నా బుక్స్ కూడా ఇనాగ్రేషన్ చేసిన వాళ్ళల్లో నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇచ్చాను మొదటి పుస్తకం. తర్వాత నారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చాను, ఎన్టీ రామారావు గారికి అంకితం ఇచ్చాను, తర్వాత రామోజీరావు గారికి అంకితం ఇచ్చాను, తర్వాత నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చాను. రైట్, అలాగా చాలా మందికి, మొత్తం 9 మందికి ఇచ్చాను. బట్ అదే నేను అంటే ఒక మల్టీ టాస్కింగ్, పాలిటిక్స్ లో ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మళ్ళీ దేవుడి గురించి, అన్ని దేవుడి గురించి రాశాను. క్రీస్తు గురించి, అల్లా గురించి, కృష్ణుడి గురించి, రాముడి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, శివుడు గురించి, అయ్యప్ప గురించి రాస్తే అవి కూడా సాలు రాజేశ్వరరావు సంగీతం చేసి ఒక క్యాసెట్ కూడా తయారైంది, రాగజ్యోతి అని. ఆ రోజుల్లో అంటే 30 ఏళ్ల క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాను ఆ సీడీని. తర్వాత నవన్నప్పనే నవరత్నాలు ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ఇనాగ్రేట్ చేశారు ఒకసారి మహానాడులో, దాసనారాయణరావు గారు ఇనాగ్రేట్ చేశారు. తర్వాత ఒకసారి ఏమో సి నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, చంద్రబాబు గారు కలిపి రవీంద్ర భారతిలో. ఈ బుక్స్ అన్ని కూడా ఇది చాలా మంది సహకరించారు, స్పాన్సర్ చేసి సహకరించారు. నాన్నపనే నవరత్నాలు బుక్స్ నిజానికి 8 పూర్తయినాయి అమ్మా. 9ది నా జీవిత చరిత్ర, అంటే ఆత్మకథ. సూపర్. ఇప్పుడు ఇంకోటి ఏదో రాస్తున్నట్లు ఉన్నారు. రాస్తున్నాను. ఎప్పుడు రమ్మా, ఎప్పుడు అది మేము చదవచ్చు? అదే చూడాలి, కొంచెం లేట్ చేశాను బాగా. అదే 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 కరోనా టైంలో మొదలు పెట్టింది, ఇంకా అప్పుడప్పుడు త్వరలోనే అది రావాలి, మేము చదవాలని కోరుకుంటున్నాను. అండ్ ఎలా ఉండేదమ్మా అక్కినేని నాగేశ్వరరావు గారితో మీ అనుబంధం? యాక్చువల్లీ సినిమా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళు, మీకు ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళని విన్నాము. దాన్ని బట్టి అంటే చిరంజీవి గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు అంటే సరే ఆబ్వియస్లీ మీరు అదే పార్టీలో ఉన్నారు, మిగిలిన వాళ్ళతో. నేను రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎప్పుడో నేను చిన్నప్పుడే యాక్టివ్గా ఉండేదాన్ని. నాన్నప్పనేని వెంకట్రావు గారు అని మా చిన్నమ్మ గారు, ఆయన రాజకీయాల్లో నన్ను తీసుకొచ్చారు, ఎంకరేజ్ చేశారు. అప్పుడు నేర్చుకున్న రాజకీయ పాఠాలు, అప్పుడు సమైక్య ఉద్యమంలో పాల్గొనడము, అనేక చోట్లకు వెళ్ళడము జరిగింది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి, క్రియాశీల రాజకీయాల్లోకి అప్పుడే మొదలైంది. కానంటే ఒక పార్టీ తరఫున పోటీ చేయడం కానీ లేదు, కానీ మాట్లాడటం, రైతు సదస్సులో పాల్గొనేదాన్ని. ఇంకా అట్లా గౌతుల అచ్చన్న గారు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు వీళ్ళంతా పరిచయం. నాన్నపనేని వెంకట్రావు గారి ద్వారానే పరిచయం అయింది. నాడ నరసింహరావు గారిని, ఆయన కూడా శాంతి సంఘీభావ సభలు జరిపేవాళ్ళు. అక్కడ అది నాన్నపనేని మంగాదేవి గారు వీళ్ళంతా వచ్చేవాళ్ళు. ఆమె చాలా గొప్ప లేడీ. వెంకటేశ్వర బాలకుటీరు పెట్టి అక్కడ స్కూల్స్ అవన్నీ కూడా నడుపుతూ ఉండేవారు, ఇప్పటికీ నడుపుతున్నారు. మా ఊరు ఆమె మాకు ఆడపడుచు వరుస అవుతారు. ముకుందరావు గారికి బంధు, సమీప బంధువు. ఇలాగ వాళ్ళతో కూడా వెళ్ళి శాంతి సంఘీభావ సభల్లో పాల్గొనేదాన్ని. కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో చేస్తుండేవాళ్ళం. తర్వాత మహిళా మండలి, శాంతి మహిళా మండలి అని మా నాన్నపనేని వెంకట్రావు గారు అమ్మాయిని మేమంతా కలిసి, అక్కడ చాలా మంది లెక్చరర్స్ భార్యలు, వాళ్ళంటే మా హస్బెండ్ కొలీగ్స్ వాళ్ళందరూ, వాళ్ళ సాధ్యములు అందరం కలిసి ఒక మహిళా మండలి పెట్టి చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం. దివిసీమ తుఫాన్ అప్పుడు కూడా వెళ్ళి మండల బుద్ధప్రసాద్ గారి ఫాదరు మండల కృష్ణరావు గారికి సహాయంగా అక్కడ అన్ని ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం, వస్తువులు అవన్నీ, బట్టలు అవన్నీ కూడా ఇచ్చి అక్కడ చాలా సర్వీస్ చేసాం. అలా బయటకు వచ్చాం. తర్వాత ఇంకా అలా బయటకు వచ్చారు మేము ఎన్టీ రామారావు గారు ద్వారా క్రియాశీల రాజకీయాల్లో. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కొంత పరిచయమైన, ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యంగా
రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాలో నేనేంటో తెలియడానికి, ఒక వక్తగా పరిచయం కావడానికి మరి ఎన్టీ రామారావు గారే చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అదే మనం పాలిటిక్స్ కి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు పండగ కదా, కొంచెం సరదాగా మాట్లాడుకుందాము. సో అదే ఏఎన్ఆర్ గారితో అనుబంధం ఎలా ఉండేది, అదే విధంగా శోభన్ బాబు గారు, చిరంజీవి గారితో ఎస్పెషల్ గా వాళ్ళ గురించి ఒకసారి మీ అనుబంధం ఎలా ఉండేది? నాకు ఎన్టీఆర్ గారి కన్నా ముందు ఏఎన్ఆర్ గారు పరిచయం. అది ఎట్లా పరిచయం అంటే, మన ఫంక్షన్స్ కి అది వస్తుండేవాళ్ళు, గుంటూరు అది, అట్లా అక్కడ పరిచయం అయ్యారు. తర్వాత ఎన్టీ రామారావు గారు పరిచయం అయ్యారు. ఎన్టీ రామారావు గారు తర్వాత చిరంజీవి గారు పరిచయం అయ్యారు. చిరంజీవి గారి కన్నా కూడా ముందు నాకు సోమన్ బాబు గారు పరిచయం అయ్యారు. సోమన్ బాబు గారు ఎట్లానంటే, వారి అమ్మాయిని మా రాజకీయాల్లో మేమంతా కలిసి పనిచేసేవాళ్ళం. దాల్పాటి ధర్మారావు గారని, ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశారు, హోమ్ మినిస్టర్గా. ఆయన తమ్ముడు కుమారుడికి సోమబాబు గారు అమ్మాయిని ఇచ్చారు. ఆ వివాహానికి మేము అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను పరిచయం చేశారు. అప్పటికి నేను ఎక్స్ మినిస్టర్ని, అంటే రాజకీయాల్లో ఉన్నాను నేను. అప్పుడు ధర్మారావు గారు రాజకీయాల్లో ఉన్నారు, నేను ఉన్నాను. మరి అక్కడ ధర్మారావు గారు ద్వారాగా, అంటే వాళ్ళ ఇంట్లో పరిచయం అయింది. అప్పుడు సోమన్ బాబు గారు నన్ను చెప్పారు, నేను టీవీలో పత్రికల్లో చూస్తుంటాను, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అని చెప్పారు. తర్వాత మా అబ్బాయి గురించి అడిగారు. తర్వాత ఇంకోసారి మద్రాసు వెళ్ళినప్పుడు వెళ్ళి కలిశాను. సోమన్ బాబు గారు సలహా ఇచ్చారు, మీరు పలానా కాలేజీ, మా శాంతినికేతన్ పక్కన ఒక వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ మీ అబ్బాయిని చేర్పించండి, నేను కూడా చెప్తాను, మీరు కూడా వెళ్ళి కలవమని చెప్పారు. అక్కడికి వెళ్ళి కలిశాను. మణిగారని ఉన్నారు, సోమన్ గారి తోట పక్కనేది. కంచి కామకోటి సహకారంతో వాళ్ళు కాలేజీ పెట్టారు అక్కడ. అక్కడ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. సోమన్ బాబు గారి సలహాతో అక్కడ చేర్పించాను. తర్వాత అబ్బాయి అమెరికాకి వెళ్ళిపోయాడు. సోమన్ బాబు గారు మా ఇంటికి వచ్చారు తెనాలిలో. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి గుర్తు పెట్టుకుని వచ్చారు. చాలాసేపు కలిసి కూర్చున్నాం. అలా పరిచయం సార్. అట్లాగే అప్పుడు ఫంక్షన్లో కనిపించేవాడు, సినిమాలు చూసి ఫోన్ చేసేదాన్ని బాగున్నాయని. వారు కూడా మెచ్చుకుని బాగా పెట్టున్నాడు అడిగేవారు. అంతా బాగానే ఉంది. చివరికి వారు మరణించడం అనేది చాలా బాధపడ్డాను. అప్పుడు కూడా నేను వెళ్ళాను. చివరి అంత్యక్రియలు అయ్యే వరకు కూడా నేను ఉన్నాను, ఊరేగింపులో కూడా ఉన్నాను అక్కడ అంతా కూడా. అంతకుముందు వారు శాంతినికేతన్ అంతా కూడా చూపించారు, చాలా బాగుండేవారు. సంతోషం అమ్మా. సో మీరు కూడా యాక్ట్ చేసినట్టున్నారు కదా ఒక సినిమాలో, విజేత అని ఒక జడ్జ్ క్యారెక్టర్ లో కదా యాక్ట్ చేశారు కదా. ఎలా ఉండింది షూటింగ్ అనుభవం, ఎలా ఉండింది? ఎన్టీఆర్ గారి తారక రత్న నిర్మాతలు, డైరెక్టర్లు వచ్చి మీరు కూడా ఉండాలి అంటే అలాగే జడ్జిగా చేశారు. ఆ ఫోటో మాత్రం నాకు సంతోషం మిగిలిపోయింది. అదే నేను చూసినప్పుడు అనుకున్నాను, అంటే ఆర్టిస్టా నిజంగా జడ్జా, నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం మీరు లా చేశారేమో అనుకున్నాను నేను ఆ క్లిప్పింగ్ చూసి. యాప్ట్ గా సెట్ అయ్యారు, చాలా చాలా బాగుంది ఆ క్యారెక్టర్ కూడా. థ్యాంక్ యూ అమ్మా. అదే తర్వాత చిరంజీవి గారు పరిచయం అయ్యారు. తిరుపతిలో అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, ఈయన కోదండ రామయ్య గారు మాకు తెలిసిన ఆయన ఒక ఆయన. వాళ్ళ మనవళ్ళ వాళ్ళు మా అల్లుడు డాక్టర్ లతీష్ రెడ్డితో పాటు మా అమ్మాయి వాళ్ళకి పరిచయం. అట్లా వాళ్ళ గార్డెన్ మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు అదే టైంలో చిరంజీవి గారు వాళ్ళంతా కూడా అక్కడ షూటింగ్ రావడం జరిగింది. అక్కడ మాకు పరిచయం చేశారు. అది కాక అల్లు రామలింగయ్య గారు, రావుగోపాల్ నాకు అంతకుముందే పరిచయం. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమా ఫంక్షన్స్ లో, అక్కడ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు పరిచయం ఉండేది. అప్పుడు చిరంజీవి గారిని పరిచయం చేశారు. పరిచయం చేస్తే అప్పుడు నేను అక్కడ చిరంజీవి గారిని చూశాను. అట్లా పరిచయం అయింది ఆయనతో. తర్వాత ఆయన సినిమాలు చూడటం బాగున్నాయంట. మా పిల్లలు ఆయన సినిమాలు ఇష్టపడేవాళ్ళు, మనవాళ్ళ వాళ్ళు, మా అబ్బాయి వాళ్ళు కూడా. ఇక అలా చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు ఆయన. ఆయన కూడా ఎక్కడ కనిపించినా బాగా పలకరిస్తారు. నాకు బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే, ఈ మధ్య కాలంలో కుర్రాళ్ళు చేసినట్టు, తర్వాత RRR ఒకటి, ఆ సినిమా బాగా నచ్చింది. తర్వాత దానిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేశారు, రాజమౌళి గారి సినిమా, చాలా గొప్ప చిత్రం, అది బాగా నచ్చింది. అలాగే బాహుబలి, ప్రభాస్ది
చాలా బాగుంది, అది కూడా చూశాను. ఓకే. కృష్ణరాజు గారు మేమంతా ఆ, ఆయన సత్యపడి అందరం కలిసి చూసాం అది. ఓకే ఓకే. తర్వాత మగధీర ఆ, చాలా బాగుంది. అది చిరంజీవి గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని సినిమా పిలిపించి ఆయన ఒక రోజంతా ఆపించి నా కుటుంబ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని చూసి సినిమా చాలా గర్వపడతాను. ఓకే. చాలా ఆప్యాయంగా చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయిని కూడా పిలిపించి రాజ్ కుమార్ అంటే చూడు మన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టంగా ఉంటారామని చెప్పి పరిచయం చేశారు. ఆశీర్వచనం తీసుకో ఆంటీతో అన్నారు. అలాగే నాకు చాలా సంతోషం అమ్మా. పరిచయం సూపర్ సూపర్ సూపర్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు, పాత జనరేషన్ లో ఎవరు? అప్పుడు ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు, సోనుబాబు గారు వీళ్ళంతా, కృష్ణ గారు వీళ్ళంతా ఉండేవారు. తర్వాత చిరంజీవి గారు ఆ జనరేషన్లో అట్లా రెండవ జనరేషన్ అనుకోండి. మొదటి జనరేషన్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు వీళ్ళంతా. తర్వాత సోనుబాబు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, అలాగే బాలకృష్ణ గారు. ఈ ఎన్టీఆర్ని మరిపించే విధంగా బాలకృష్ణ గారు బాగా చేస్తున్నారు కదా, అది కూడా మాకు చాలా సంతోషమైన. ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే, బాలకృష్ణ గారు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ అంటే మాకు ఇష్టం కాబట్టి అందరినీ అభిమానిస్తాం. అట్లాగే సోన్ బాబు గారి సినిమాలు, పాత సినిమాలు వస్తే మళ్ళీ మళ్ళీ బాగా చూస్తాం. ఇంట్రెస్ట్ బాగా అది కూడా. ఏ సినిమా శోభన్ బాబు గారిది బాగా ఇష్టం? చాలా సినిమాలు, ఏమండి ఆవిడ వచ్చింది అనేది కానీ చాలా సినిమాలు సోన్ బాబు గారి, మనగాడు చాలా సినిమాలు ఆయన చాలా ఉన్నాయి. ఈ అన్ని సినిమాలు కూడా సోన్ బాబు గారి సినిమా అంటే చూసేవాళ్ళం. ఇప్పుడు జగపతి బాబు సినిమా అయినా కూడా బాగా చేస్తాడు ఆయన. ఫ్యామిలీ మూవీస్ బాగా. అలా వెంకటేష్ చాలా బాగా చేస్తుండేవాళ్ళు. అందులో రామానాయుడు గారు చాలా అభిమానంగా పిలుస్తుండేవారు. వాళ్ళ అబ్బాయి సినిమాలు చూపిస్తారు. అంతేకాకుండా వారు చూపించడం చూపించకపోయినా కూడా వెంకటేష్ సినిమాలు బాగా ఎక్కువ చూస్తాం. వెంకటేష్ గారు కూడా బాగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఉంటాయి. రైట్ రైట్. అమ్మ, మరి రీసెంట్గా చూసిన మూవీస్లో మీకు ఏది బాగా నచ్చింది? మూవీస్ థియేటర్కి వెళ్ళి చూస్తారా? ఎలా ఉంది సార్ రీసెంట్ టైం? రీసెంట్గా చూసింది అఖండ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఓకే. రెండోది టెర్బుల్ యాక్షన్, బాలయ్య బాబు. అసలు ఎంత అంటే చాలా ఎంత బాగా ఇతరులకి చాలా సినిమాలు చూసాం కానీ ఈ సినిమా చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది. మంచి యాక్షన్ కూడా చాలా బాగుంది. మీరు ఈ జనరేషన్ అన్నా కూడా బాలయ్య గారి పేరే చెప్పారంటే అర్థమైపోయింది మాకు మీకు ఎంత అభిమానం. అమ్మా, నేను బాలకృష్ణ గారు అంటే అట్లా అనొద్దమ్మా, బాలయ్యనమ్మా అంటారు. చాలా బాగా ఫ్యామిలీ అంతా బాగుంటారు, చాలా బాగా నటించారు, చాలా బాగా ఉంది. సూపర్. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను చూడనమ్మడి అంటే సినిమాలు తక్కువ చూస్తా, ఎప్పుడూ కానీ వెళ్ళను. అది కూడా సెల్ ఫోన్లో చూడటం కానీ టీవీలో చూడటం నాకు పెద్ద ఇష్టం ఉండదు. మా ఇంట్లో టీవీలో పాత సినిమాలను చూస్తుంటారు ముకుందరావు గారు. నేను ఎప్పుడూ కానీ చూడను, అసలు తక్కువ. బయట చూడటమే నాకు, హాల్లోకి వెళ్ళి చూడటం ఇష్టం. అది కూడా తక్కువ సినిమాలకు వెళ్తాను, ఎక్కువ వెళ్ళి. ఓకే, నైస్ అమ్మా. నేను చాలా సందర్భాల్లో చూశాను, విన్నాను, మీరు ఎమోషనల్ పర్సన్ బాగా. సమైక్యాంధ్ర విడిపోయినప్పుడు, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయారు. ఎలా ఉందమ్మా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ప్రజెంట్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది ఎలా ఉంది అని భావిస్తున్నారు? ఎమోషన్ అంటే అమ్మా, స్పందించే గుణం ఉన్నప్పుడే మనకి కన్నీళ్ళు వస్తాయి. స్పందించే గుణం కన్నీళ్ళు రావు. మనం నవ్వును నటించవచ్చు, ఏ నవ్వునైనా నటించవచ్చు నవ్వు, కానీ కన్నీళ్ళు మాత్రం నటించలేవు కదా. అది హృదయంలో నుంచి హృదయ స్పందన బట్టి వస్తుంది. అందుకోసమని ఏంటంటే రాష్ట్రం విడిపోతుందంటే బాధ వేసింది, మళ్ళీ ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందేమో అని చెప్పనని. అట్లానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు చాలా బాధ వేసింది. ఒక కన్న తండ్రిని లేకపోతే ఒక సోదరుడిని తీసుకెళ్తే ఎలా ఉంటుందో, ఒక కన్న బిడ్డను తీసుకెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. నాకన్నా వయసులో ఆయన చిన్న, 3 ఏళ్ళు చిన్న ఆయన నాకన్నా బాబు గారు. చాలా అన్యాయం కదా. కాబట్టి అప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను నేను. ఏదేమైనా మంచి రోజులు వచ్చాయి, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను. సూపర్ అమ్మ. అప్పుడు బాబు గారి దగ్గర నుంచి వెనక్కి వెళ్తే మరి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఒక 5 ముఖ్యమంత్రుల దగ్గర మీరు వాళ్ళ అండర్లో ఉన్నట్టున్నారు పాలిటిక్స్లో. ఎవరి పాలన ద బెస్ట్ అంటారు? 9 మంది ముఖ్యమంత్రులు చూశాను నేను, అతి సమీపంగా చూశాను. ఒకే హౌస్లో పోలీస్గా ఉన్నప్పుడు కూడా నేను చూశాను, నాతో పాటు పనిచేసిన వాళ్ళు. మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారు తర్వాత నదిల భాస్కరరావు గారు, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, మన చెన్నారెడ్డి గారు తర్వాత జనార్దన్ రెడ్డి గారు తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు.
వీళ్ళందరితోనూ కలిసి అలాగ గవర్నమెంట్ చీఫ్ విప్గా నేను పనిచేశాను. అసెంబ్లీలో కలిసి ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, గవర్నమెంట్ చీఫ్ విప్గా శాసనమండలిలో ఉన్నప్పుడు మళ్ళీ రోసయ్య గారు ముఖ్యమంత్రిగా చూశాను. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా నేను చూడటం జరిగింది. ఆ తర్వాత నేను ఎమ్మెల్సీగా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్సీగా శాసనమండలిలో మళ్ళీ ఆయన్ని చూడటం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి నేను దరిదాపుగా 9 మంది ముఖ్యమంత్రులతోనూ నేను కలిసి కూర్చున్నాను, కలిసి పనిచేశాను. వీళ్ళే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంజయ్య గారు, వీళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా అసెంబ్లీలో నేను పనిచేశాను. వెంకయ్య నాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు, చాలామంది ఉన్నప్పుడు కూడా పనిచేశాను. అత్తారింటికి వచ్చాక పాలిటిక్స్ వైపు వచ్చారు. పుట్టింటి వైపు ఎవరైనా ఉన్నారా? పుట్టింటి వైపు కూడా అంటే మా తాతగారు 30 సంవత్సరాలు సర్పంచ్ చేశారమ్మా. మా నాన్నగారు తండ్రి. తర్వాత మా బాబాయ్ చిన్నాన్న, ఆయన 27 సర్పంచ్గా చేశారు. సమితి ఆయన సమితి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు, సర్పంచ్గా ఉన్నారు. ఇట్లాగా రాజకీయాల్లో ఉన్నారు. ఇంకొక అసలు మా అమ్మ నాన్నగారు తాతగారు రావుబోద్దూరు కొసరాజు రామయ్య చౌదరి అని తురిమిళ్ళ, ఆయన జస్టిస్ పార్టీలో ఉండేవారు మా తాతగారు. ఆయన వారసత్వం కూడా రాజకీయాలు వచ్చింది, అంటే తాతగారిది బ్లడ్లోనే ఉంది. ఆయన చాలా బ్రిడ్జెస్ కట్టించి, స్కూల్ కట్టించి అంతా చేశారు. తాతగారికి మంచి పేరు ఉండింది తురిమెళ్ళ. అమ్మ నాన్నగారు అలాగా అన్నమాట. మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు, బాబాయ్ పాలిటిక్స్లో ఉన్నారు. అలాగే మా నాన్నగారి కజిన్స్ కూడా, తాతగారి కజిన్స్ కూడా రాజకీయాల్లో ఉన్నారు, నాన్నగారి కజిన్స్ రాజకీయాలు ఉన్నారు. అలాగే మా మేనత్త భర్త ఒక ఆయన మిరగాళ్ళ సత్యం గారని, మా నాన్నగారికి కజిన్ భర్త, ఆయన కూడా మంత్రిగా చేశారు. అక్కడ కూడా రాజకీయాలు కొంచెం అనుభవం ఉండింది. అంటే బంధువులు చాలామంది రాజకీయాలు. కొల్లిపర సూరయ్య గారని మా తాతగారి చెల్లెలు భర్త, మళ్ళీ మా మేనత్తకు మా అమ్మగారు, కృష్ణా జిల్లా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, స్వాతంత్ర సమరయులుగా ఉన్నారు, ఆయన ఉన్నారు. అలాగే ములుపూరి రంగయ్య గారని మా ఇంకొక అక్కకి మా అమ్మగారు, ఆయన డాక్టర్గా ఉండేవారు, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవారు, తర్వాత ఆయన ఎమ్మెల్యేగా చేశారు. అక్కడ నుంచి అక్కడ కూడా. తర్వాత మళ్ళీ నేను నాయుడుగూడెంలో, ఏలూరు దగ్గర నాయుడుగూడెంలో ఎక్కువ కాలం ఉన్నాను, మా పెద్దమ్మ గారింటి దగ్గర. అక్కడ మా పెదనాన్నగారు గారపాటి వెంకటకృష్ణయ్య గారని, ఆయన కూడా కింగ్ మేకర్ అనేవాళ్ళు, రాజకీయాల్లో ఉండేవారు. ఎన్టీ రామారావు గారి వియ్యంకుడికి గారపాటి కనకయ్య గారికి చాలా సమీప బంధువు అనమాట, కజిన్, ఫస్ట్ కజిన్ అనమాట, పక్క ఇళ్ళు కూడా. ఆ రాజకీయాలు నాయుడుగూడెంలో కూడా కొంత వంట పట్టింది నాకు. ఆ తర్వాత ఇంట్లో కూడా రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నాన్నగారు వాళ్ళు పేపర్లో బాగా చదివేవాళ్ళు. ఆ రోజుల్లో మా ఊరికి పల్లెటూరు అయినా కూడా మేము చిన్నపిల్లలు అయితే మమ్మల్ని చదివించలేదు. ఎందుకు ఆడపిల్లలకి చదివేందుకు అన్నట్టుగా మమ్మల్ని చదివించలేదు. అమ్మే చదివించింది కొన్ని తెలుగు వరకు. మా చిన్నాయనమ్మలు భాగవతాలు, భారతాలు, రామాయణాలు వాళ్ళు చదివించారు. తర్వాత నాన్నగారు, అమ్మ, వాళ్ళందరి దగ్గర కొంచెం భయం భక్తితోటి కొంచెం సాంప్రదాయాలు ఇవన్నీ నేర్చుకున్నారు, వంటలు కానీ అవన్నీ కూడా. ఇక రాజకీయాలు అంటే తర్వాత తెనాలి వచ్చాకే ఇక్కడ అక్కడ వర్క్ మీరు ఫస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నాదెండ్ల భాస్కర్రావు గారి టైంలో ఆ చిన్న డీవియేషన్ ఆ టైంలో, తర్వాత మీరు దానికి సమాధానం కూడా చెప్పారు. బట్ అప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండింది? చాలా ఆందోళన చెందాను, చాలా కంగారు పడ్డాను, చాలా తొందరపడ్డాను. తర్వాత పొరపాట్లు జరిగిపోయింది. తర్వాత వెళ్ళి ఉండకూడదు. దాని మూలంగా ఏమైంది, వారికి ఎన్టీఆర్ గారు నష్టం జరగలేదు. ఎన్టీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు, మేమంతా మా పదవులను కోల్పోగలిగాం. దాని మూలంగా మళ్ళీ మాకు అంటే 83లో గెలిచి 85 వరకే ఉండగలిగాం. మళ్ళీ 89 దాకా నేను ఆగవలసి వచ్చింది కదా. ఎంత చాకరీ చేశానంటే ప్రజలంతా మళ్ళీ మెచ్చుకునేటంత చాకరీ కాంగ్రెస్ పార్టీలో ఉండి. రాజీవ్ గాంధీ గారితో పరిచయం అక్కడే ఏర్పడింది. నేను ఎప్పుడైతే రాజకీయంగా దెబ్బతిన్నానో అదే టైంలో రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రధాని వాళ్ళ పరిస్థితి వచ్చింది. అంటే ఇందిరాగాంధీ మరణం తర్వాత. అప్పుడు ఢిల్లీకి వెళ్ళాం. రాజీవ్ గాంధీ గారిని పరిచయం చేశారు శివశంకర్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు. నేను రాఘవమ్మ గారు, బ్రహ్మానంద రెడ్డి గారితో కలిసి వెళ్ళాను అక్కడికి, ఢిల్లీకి. వాళ్ళంతా బాగుండేవాడు. నేనంటే ఎలా ఉండేదమ్మా రాజీవ్ గాంధీ గారు? అంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పలకరించారు. తర్వాత ఇక
వచ్చేసాము. వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్లో ప్రచార నిమిత్తం తిరుపతి నుంచి ప్రారంభించాలని తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓకే, అంటే మీరు రెండిట్లోనూ పనిచేశారు, కాంగ్రెస్లోనూ ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. అవును. ఎక్కడ మీకు మీ మర్యాద ఎక్కడ వాళ్ళు తగ్గకుండా చూసుకున్నారు రెండిట్లో, ఏ పార్టీలో? మర్యాద నాకు లభించింది, అక్కడ లభించింది, ఇక్కడ లభించింది. అయితే నేను అక్కడ పొరపాటు చేసి రాజకీయంగా దెబ్బతిని మళ్ళీ నిలదొక్కుకోవడానికి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి మనసులో నిర్ణయించుకున్నాను. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే తప్ప విద్య కాలేను. అందుకని నా శక్తి ఏంటి, నేనేంటి అనేది నిరూపించుకోవాలనే పట్టుదల మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు నేను వెనక్కి తెలుగుదేశం వెళ్ళే కన్నా కాంగ్రెస్లోనే ఉంటే బెటర్ అనుకున్నాను. అందుకోసం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేయాలనుకున్నాను. నిర్ణయించుకుని నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతి కూడా ఎందుకు వెళ్ళానంటే అమర్నాథ్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అమర్నాథ్ రెడ్డి గారు మాకు అంతకుముందే పరిచయం. మా చిన్నమ్మ గారు నాన్నపనేని వెంకట్రావు గారికి మంచి స్నేహితులు ఆయన. వాళ్ళంతా కూడా అప్పుడు చెన్నారెడ్డి గారు ఈ అమర్నాథ్ రెడ్డి గారు వీళ్ళంతా ఈ నన్నపనేని షుగర్స్ ఫ్యాక్టరీ ఉండేది, మా చిన్నమ్మ గారు పెట్టింది. ఆయన పోయాక కూడా ఆ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ కదా కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా. అట్లా పరిచయం. అది కాక అమర్నాథ్ రెడ్డి గారు ఫోన్ చేశారు. నేను దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నాను అప్పుడు. తర్వాత ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్యే అసెంబ్లీ రద్దయిపోయింది, ఎమ్మెల్యే పోయింది నా పదవి. అప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కదా. అప్పుడు రాజీవ్ గాంధీ పార్లమెంట్కి ఎన్టీఆర్ గారు వీళ్ళంతా కూడా మళ్ళీ ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రిగా అయ్యి ఉన్నారు. అప్పుడు కొండ మీద పరిచయం చేశారు రాజశేఖర రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారికి. తను నన్నపనేని రాజకుమారి చాలా మంచి స్పీకరు, ఆమె బాగా కష్టపడి పనిచేస్తున్నారు అని చెప్పనంటే, అవును కదా ఇట్లా భాస్కరరావుతో ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, ఇప్పుడు ఏంటి అన్నారు. అంటే మన సీట్ అడిగి అది ఎందుకని సీట్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు ఆయన. నాకెందుకు సీట్ ఇవ్వలేదని అడిగారు. వి హనుమంతరావు గారు, కోదండరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, శివశంకర్ గారు వీళ్ళంతా ఉన్నారు, అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు అని మాట్లాడలేదు. ఆమెకి ఏదైనా చూడాలి మనం గుర్తుపెట్టుకోమని రాజీవ్ గాంధీ గారు ప్రత్యేకించి నా ఇంకా చూసి చాలా జాలిగా చూశారు. నేను అక్కడంతా ఏర్పాటు చేశాను, ఇప్పటికీ ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. ఆయన ప్రసాదం ఇస్తూ, ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టిస్తూ, దర్శనం చేయించుకుని వస్తూ ఆ ఫోటోలన్నీ ఉన్నాయన్నమాట. నా జీవిత కథలో రాసినప్పుడు ఆ ఫోటోలన్నీ కూడా తప్పనిసరిగా ఎన్టీఆర్తో పాటు ఇలాంటి చరిత్ర ఉంది, చంద్రబాబు గారితో పాటు ఎలా కలిసి పనిచేశాను, అలాగే మా అందరు ముఖ్యమంత్రులతో ఎలా పనిచేశాను. సాక్ష్యాలు ఏంటి అంటే సజీవ సాక్ష్యాలు ఆ చిత్రపటాలే కాబట్టి అవన్నీ ఉన్నాయి. అప్పుడు రాజీవ్ గాంధీ గారు నన్ను పార్టీలో చేర్పించారు. రాజశేఖర్ వెంటనే రాజకుమారిని పార్టీలో చేర్పించారు. కొండ మీదే ఇక ఓకే అయిపోయింది. అయిపోయినాక బహిరంగ సభలో నాతో ముందు మాట్లాడిచ్చారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు మాట్లాడారు, అభ్యర్థి రాజీవ్ గాంధీ గారు. నేను మాట్లాడుతున్నప్పుడు చాలా చప్పట్లు కొట్టి గోని పెద్దగా ఇది చేశారనమాట. అప్పుడు రాజీవ్ గాంధీకి అర్థమైంది, ఈ అమ్మాయికి ప్రజల్లో మంచి ఇది ఉంది ఏమకో అని చెప్పిన అర్థమయ్యి చాలా నవ్వుతో చూసి అభినందించి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ బెదవాడలో మంగవీటి మోహన్ రంగ ఎలక్షన్కు దీనికో అనుకుంటా, గుర్తు రావడం లేదు. అప్పుడే మళ్ళీ ప్రచారం చేయడం రాజీవ్ గాంధీ గారు వచ్చారు. మళ్ళీ అక్కడ కలిశాను. మళ్ళీ బాగా పలకరించి తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఇక రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయిపోయారు. అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి మళ్ళీ నేను కాంగ్రెస్లో చేరిపోయాను కదా. బాగా పనిచేశాను. బాగా పనిచేసిన తర్వాత నాకు సీటు అప్పుడు ఇవ్వలేదు, కానీ తర్వాత సీటు ఇచ్చారు రాజీవ్ గాంధీ. సీటు ఇచ్చి వినుకొండలో నన్ను నిలబెట్టడం జరిగింది అనమాట. అలా మళ్ళీ కాంగ్రెస్లో నిలదొక్కున్నాను. నేను మంత్రిని చేయమన్నారు రాజీవ్ గాంధీ గారు. చెన్నారెడ్డి గారు కమ్మ క్యాస్ట్ ఆమె హ్యాండిక్యాప్డ్ అయిపోయింది కాబట్టి ఆలోచించాలి అన్నారు. చాలామంది పోటీకి వచ్చారు అక్కడ. దాంతో నాకు మంత్రి రాలేదు, కానీ మంత్రి హోదా ఉన్నటువంటి గవర్నమెంట్ చీఫ్ విప్గా చెన్నారెడ్డి గారు నన్ను చేశారు అసెంబ్లీ. అట్లా నేను ప్రవేశించాను. ఇది పరంపర. ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు కాబట్టి జనార్దన్ రెడ్డి గారి దగ్గర, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నేను చీఫ్ విప్గా పనిచేస్తాను. అసెంబ్లీలో మాట్లాడటం వల్ల కావచ్చు, లేకపోతే ఫంక్షన్స్లో బై ఎలక్షన్స్లో బాగా పనిచేయడం వల్ల కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం కానీ చంద్రబాబు గారితో పాటు పనిచేసే అవకాశం వచ్చినప్పుడు కానీ, అక్కడ కాంగ్రెస్లో కానీ నాకు మాత్రం రాజకీయంగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. అదొకటి సంతోషపడుతూ ఉంటాను. తప్పకుండా. మీరు అంటే రాజీవ్ గాంధీ గారితో కానీ
చాలామంది కాంగ్రెస్లోనే నేషనల్ లీడర్స్తో కూడా మీకు మంచి సాన్నిహిత్యం ఉండింది. హిందీ రాదు అన్నట్టు విన్నాము. ఎలా మీరు వాళ్ళతో కాన్వర్జేషన్స్ ఉండేవి? హిందీనే కాదు, ఇంగ్లీష్ కూడా నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేను కదా. ఆ, ఏదో తోడ తోడ హిందీ, సింపుల్ ఇంగ్లీష్ తప్పితే అరే రాదు. ఇంకా అంతకన్నా నేను మంచి అవకాశం వచ్చింది నాకు. అమ్మకి హిందీ వచ్చు, నా హస్బెండ్ ఇంగ్లీష్ ప్రిన్సిపల్ అయినా, కానీ నేను నేర్చుకోలేదు. ఎంత చెప్పినా వినలేదు నేను. అదే నాకు అర్థం కాదు ఇప్పటికీ, ఎందుకు నేను నెగ్లెక్ట్ చేశాను. ఇక ఎంతసేపు తెలుగు భాష మీద పట్టు సాధించాలనే దాంతో రామాయణం, భారతం, భాగవతాలు, లేకపోతే రుక్మిణి కళ్యాణం, మనుచరిత్ర ఇట్లాంటివన్నీ చదువుతూ కూర్చునేదాన్ని, న్యూస్ పేపర్లు చదివేదాన్ని. తెలుగు భాష మీద పట్టు వచ్చింది, కానీ నాకు ఇక ఇంగ్లీష్ మీద కానీ హిందీ మీద లేదు. ఎప్పుడు నాకు అవసరం తెలిసింది, మహిళా కమిషన్ చైర్మన్ అని చంద్రబాబు గారు అన్నప్పుడు నేను చెప్పాను, మరి నాకు లాంగ్వేజ్ కష్టం కదా, మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఏం పర్లేదమ్మా, ఇన్నాడు ఇన్ని పదవులు చేసావు, నీకేమో అదేం అడ్డు రాదు, నీకెందుకు నువ్వు ఉన్నారు. నిజంగానే మహిళా కమిషన్ చైర్మన్గా మంచి పేరు వచ్చింది అందరూ అంటారు. ఇప్పటికి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. చేయగలిగాను. అంటే భాష ఒకటే మనకి కాదు, కానీ చాలా అవసరం. భాష ఉండాల్సిందే. ఖచ్చితంగా నేషనల్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఉండేదాన్ని, దాంట్లో నో డౌట్. ఖచ్చితంగా ఆ మాట ఎప్పుడు హనుమంతరావు అన్నాళ్ళు అంటుండేవాడు అనమాట. మా రాజమ్మ అసలు నేషనల్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయేది, లాంగ్వేజ్ రాకనే ఇక్కడ ఆగిపోయింది. ఏది ఏమైనా ఒక రాజకీయంగా మనం నిలబడాలన్నప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడటమే, కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూడా చాలా పొరపాటు. అందులో రాజకీయాల్లో ముఠా రాజకీయాలు ఉంటాయి, మూటల రాజకీయాలు ఉంటాయి. కాబట్టి ఈ ముఠా రాజకీయాల్లో, మూటల రాజకీయాల్లో కేవలం నేను మాటల రాజకుమారి గారిని రాజకీయాల్లోకి వచ్చాను. అది రాగలిగాను అట్లా. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. రైట్. ఇలా పివి నరసింహారావు గారు కూడా మీకు పరిచయం ఉంది. పివి నరసింహారావు ఎలా ఆయన వ్యక్తిత్వం అందరూ కూడా మంచిగా చెప్పుకుంటారు. ఆయనతో ఎలా ఉండింది? అండ్ మీరు ఇందాక నేషనల్ పాలిటిక్స్ అంటే సుష్మా స్వరాజ్ గారు కొంచెం మీలాంటి ఆహార్యమే ఉంటుంది. ఆవిడకి కూడా చూస్తుంటే కూడా కొంచెం సిమిలర్ పోలికలు కూడా సేమ్ అలా కనిపిస్తూ ఉంటున్నాయి. నేషనల్ లెవెల్ వెళ్ళుంటే ఖచ్చితంగా మీరు ఇద్దరు ట్విన్స్లా ఉండేవాళ్ళు. లేదు, మా అమ్మ చాలా అందంగా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఆమెతో పోల్చుకోలేదు, కానీ కాకపోతే కట్టుబొట్టు కొంచెం ఆమెలా ఉంటుంది అనేవాళ్ళు. ఆమె రోజు పక్కన పార్లమెంట్ హాల్ ముందు వాకిట్లోకి నేను వెళ్ళినప్పుడు సెంటర్ హాల్లోంచి బయటకు వస్తున్నాను, ఆమె కూడా వస్తున్నారు. నన్ను పరిచయం చేశారు హనుమంతరావు గారు వాళ్ళంతా, ఇంకా మనాళ్ళు. నేను పక్కన వచ్చి నుంచున్నాను. అప్పుడు కూడా కెమెరాలు చాలా మంది ఫోటోలు తీసుకున్నారు, పేపర్లో కూడా ఫోటోలు వచ్చాయి. సంతోషం అనిపిస్తుంది. కానీ అటువంటి గొప్ప నాయకులతో పోల్చుకోవడం అంత మంచిది కాదేమో అని నేను అనుకుంటున్నాను. మంచిదే ఉంది కానీ సముచితం కాదేమో అనుకుంటాను. కాకపోతే సాంప్రదాయాలు, వస్త్రాధారణ ఒకటిగా ఉండొచ్చు. అలాగా మార్గరెట్ ఆల్వా గారు, మోసినా కిద్వాయి గారు, తర్వాత కుముద్బిన్ జోషి గారు మన గవర్నర్గా చేశారు ఉమ్మడి రాష్ట్రం, ఆమె కానీ. తర్వాత మళ్ళీ షీలా దీక్షిత్ గారు. ఆమె ఎలక్షన్కి నేనే ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళలందరినీ తీసుకెళ్ళి ప్రచారం చేశాను. నాకు హిందీ రాదు అన్నప్పుడు ఆమె నాకు అనువాదకులను కూడా అక్కడ హిందీ, తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టి అనేక ప్రాంతాల్లో నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళ స్పీచ్ అనువాదం చేశారు. మామూలుగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ వాళ్ళు వస్తే ఎట్లానైతే మనకి అనువాదం చేస్తారో అలా నా తెలుగుని వాళ్ళు అనువాదం చేసుకుని చాలా బాగా చేశారు. ఆమె గెలిచినప్పుడు కూడా నన్ను కావలిచ్చుకున్నారు, ఇంటికి తీసుకెళ్ళి చీరా సారా పెట్టి ఒక్కసారిట కావలిచ్చుకుని, రాజకుమారి ఎంత బాగా నువ్వు వర్క్ చేసావు, చాలా బాగా వాళ్ళందరూ మెచ్చుకున్నారని మెచ్చుకోవడం జరిగింది. అలాగా వాళ్ళందరితోటి కొంచెం గిరిజా వ్యాస్ గారు కానీ, అంబికా సోని గారు కానీ, వాళ్ళందరి నాయకత్వంలో నేను పనిచేశాను. వాళ్ళు ఢిల్లీలో ఆల్ ఇండియా కమిటీ చైర్మన్స్గా ఉన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో మహిళా అధ్యక్షురాలుగా నేనున్నానమ్మా. అదొకటి. తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా చాలా అభిమానించేవారు. నన్ను మంత్రి చేయాలని పట్టుబట్టినప్పుడు చాలా సంతోషపడ్డాను. నేను మంత్రిని కాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. తర్వాత గవర్నమెంట్ చీఫ్ విప్గా నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసి ఉత్తమ గవర్నమెంట్ చీఫ్ విప్గా కూడా అవార్డ్స్ తెచ్చుకోవడం జరిగింది. అది కూడా నేను గర్వపడతాను. ఇక్కడ మన స్టేట్ వైజ్ చూస్తే ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారితో మీకు ఉంది, అంటే చిన్న క్లాషెస్ ఉన్నా కూడా ఆయన పరిపాలన ఏంటనేది చూశారు. ఎస్పెషల్గా జగన్ పాలన కూడా చూశారు. మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు, మీరు జగన్ పాలనలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నారు. సో అలాంటప్పుడు ఎలా అనిపించింది? అంటే రాష్ట్రం ఏ విధంగా ఇలాంటి పాలనలో రాష్ట్రం ఎలా అవ్వబోతుంది అనేది మీకు మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది.
ఎలా? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడే నేను కన్నీళ్లు పెట్టుకున్నాను అంటే ఈ పాలన ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అన్నటువంటి భయం. చంద్రబాబు గారు లాంటి నాయకుడిని అరెస్ట్ చేయటం ఏంటి అనేటువంటిది మీరు గుర్తెచ్చుకోండి, డేట్ గుర్తెచ్చుకోండి. సెప్టెంబర్. ఆ రోజు అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్ళిపోయే ముందు ఏదైతే కుంచెనపల్లిలో బిల్డింగ్లో ఆయన కూర్చున్నారో అక్కడ నా కన్నీళ్లు చూసి కొంతమంది ఎగతాళి చేశారు, ఎందుకు అంత కన్నీళ్ళు వస్తున్నాయని. అందరూ ఏడ్చారు, మరి ప్రపంచమంతా ఏడ్చింది. అవును. ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చంద్రబాబు గారి కోసం కర్రీలు పెట్టి ఊరేగింపులు జరిపారు, అవునా కాదా? కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి వచ్చే వరకు తిళ్ళు తినకుండా నిరాహార దీక్షలు చేసి ఊరేగింపులు చేసి అని చేశారా లేదా? ఎందుకు చేశారు? ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు చంద్రబాబు గారని. అదే ఎన్టీ రామారావు గారిని అప్పుడు గద్దె దించినప్పుడు ఎంతోమంది ఆయన సపోర్ట్గా నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? కాబట్టి ఇది వాళ్ళు తెచ్చిపెడితే వచ్చేది కాదమ్మా, వాళ్ళకున్నటువంటి. అదే ఎన్టీ రామారావు గారు మరణించినప్పుడు ఏం జరిగింది? ఎక్కడ మరణించారు? ఎవరి మూలంగా మరణించారు? అవన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు కదా. కాబట్టి ఆ విషయంలో ఎన్టీ రామారావు గారు దేశ ప్రధాని కావాల్సిన ఆయన తన మీద తానే ఒక చిన్న పొరపాటుతో తన నష్టం తానే చేసుకున్నారు అని మీరు నేను ఆ విషయం అనుకుంటాను. కూడా మీరు విభేదించారు ఎప్పుడు కూడా నేను ధైర్యంగా మాట్లాడేదాన్ని ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్నప్పుడు అర్థమైంది, చెప్పాను కదా. ఒక చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలోనే కాదు, ప్రజావేదిక కూల్చివేయటమే కాదు, అన్న క్యాంటీన్లు మూసివేయటమే కాదు, అన్నీ కూడా. కాబట్టి పత్రికలకి బయటికి రాకుండా, మాట్లాడకుండా, ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఎప్పుడైతే నాయకుడు ఉంటాడో నాయకుడిని ఉంచారు. కాకపోతే కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. ఎన్టీ రామారావు గారు కాదు, లేకపోతే ఎంతోమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాదు, చాలామంది ఓడిపోయి ఉండొచ్చు. మరి 11 సీట్లకే పరిమితమైనప్పుడు ఇక్కడ ఇంత మెజారిటీ వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు కదమ్మా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిలో నాకు కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు, నచ్చకపోవడం నేనేమని, కానీ నాకు నచ్చకపోవచ్చు కొన్ని. ఆయన దూకుడు స్వభావం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రుల్ని దించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీని అస్తవ్యస్తం చేసి ఉండొచ్చు. మేమంతా కూడా ముఖ్యమంత్రుల తరఫున ఉన్నాం కాబట్టి మాకు ఎగనెస్ట్గా ఆయన పనిచేసి ఉండొచ్చు, మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అదొక పద్ధతి. ఏదైనా కానీ ఆయనది ఒక స్టైలు, ఇది ఒక స్టైలు. నేను అనుకుంటాను రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు కొన్ని విషయాల్లో కొంచెం స్వతంత్రంగా కొంతమందికి మంచి చేశారని నేను అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు, అంటే పెద్ద ఇది కాదు, నేను ఎప్పుడు కూడా ఆయన సన్నిహితంగా లేను. ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను మహిళా ప్రెసిడెంట్ ఉన్నాను కొన్నాళ్ళు మాత్రమే. నన్ను ఆయన వెంటనే దించేయడం జరిగింది. సరే, ఆ కోపంతో నేను మాట్లాడటం లేదు. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ అబ్బాయికి చాలా తేడా ఉంది. చాలా ఇప్పుడు కూడా మరి ఏం చేయాలి? అపోజిషన్ లీడర్ అన్నప్పుడు ప్రజల తరఫున వకాలు తప్పించుకుని మాట్లాడి ఫైట్ చేయొచ్చు. ఒక్కడున్నా కూడా పనిచేయచ్చు. జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేరా? అపోజిషన్లో లేరా? చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఒకానొక టైంలో ఆయన అసెంబ్లీ రాకుండా వెళ్ళిపోతే అప్పుడు చంద్రబాబు గారు అసెంబ్లీ నడపలేదా? ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి కూర్చోలేదా? అపోజిషన్ పార్టీ నడపలేదా? కానీ మనం ఫైట్ చేయాలి. అసెంబ్లీ వెళ్ళిపెట్టి పారిపోకూడదు. అసెంబ్లీ రాకుండా ప్రభుత్వ జీతం తీసుకోకూడదు. నేను చెప్పేది అంతవరకేనమ్మా. అందుకోసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మేము ఇవాళ గౌరవిస్తున్నామంటే, ఇవాళ మళ్ళీ ఆయన తీసుకొచ్చారు అంటే రాజధాని నిర్మాణం కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి ఏంటి అంటే చంద్రబాబు గారు దాంట్లో ఎవరు కాదనరు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కూడా నేను విమర్శించడం లేదు, ఎందుకంటే కేటీఆర్ గారు వాళ్ళంతా కూడా ఎన్నటి చాలా బాగుండేవారు. అలాగే కేసీఆర్ గారు కూడా బాగా పలకరించేవారు. కేసీఆర్ గారు సత్యమణి కూడా దుర్గగుడికి వచ్చినప్పుడు నేను వెళ్ళి అక్కడ పూజది చేయించి ఆమెతో పాటు నేను ఉన్నాను. కాబట్టి గౌరవం ఉంటుంది నాకు. కానీ ఆంధ్రదేశం ఏదో నష్టపోలేదు, మేము నష్టపోయామనేది మా విషయాన్ని మాత్రం నేను ఒప్పుకోను. రాష్ట్రం విడిపోవటం వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశే. కానీ ఆ నష్టాన్ని పోడ్చడానికి చంద్రబాబు గారి వల్లనే సాధ్యం అవుతుందనేది నా అభిప్రాయం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మరి ముఖ్యమంత్రి కాగలిగారు. మరి ఆయన కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన కాంగ్రెస్లోకి, అవునా? మేము తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చాం, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాం. కానీ ఆయన చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంతా డెవలప్ చేస్తున్నారు అంటే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఖచ్చితంగా
ఆయన డెవలప్మెంట్ ఆయనకు ఉంది. అయితే ఒకటి మాత్రమే చెప్పగలను, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే చంద్రబాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పరస్పరం వ్యక్తిగతమైనటువంటి స్నేహాలు సంబంధాలు కాదు ఇక్కడ. రెండు తెలుగు రాష్ట్రాలకు కావలసినటువంటి ఏదైతే ఉపయోగకరమైన ఉన్నాయో వాటిని ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఏ విధమైన వివాదాలు ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగే విధంగా తెలంగాణ చూసుకోవాలి, తెలంగాణకు న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చూసుకోవాల్సిన బాధ్యత. అది నదీ జలాలు కావచ్చు, ఆస్తుల పంపకం కావచ్చు. ఎందుకంటే మనం తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాదే రాజధాని అనుకుని అందరి యొక్క ఏదైతే శిస్తుల రూపంలో పన్నుల రూపంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అక్కడ మనమంతా కూడా మొత్తం అంతా కూడా దరిదాపుగా అక్కడంతా డెవలప్ కావడానికి సహకరించినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రం ఇప్పటివరకు రాజధానిని ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వాలు. ఈ రాష్ట్రంలో మరి ఎంతో కృషి చేస్తున్నారు. రాజధాని కోసం చంద్రబాబు గారు ఎంతోమంది రైతుల దగ్గర భూములు తీసుకుని దాన్ని అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి కూడా అడ్డుపడే పరిస్థితి ఈనాడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా చేయడం మంచి పద్ధతి కాదు. అట్లాగే విశాఖపట్నం కానీ, లేకపోతే తిరుపతి కానీ, రాయలసీమలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే మనకున్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఈ కోస్తా జిల్లాల్లో అన్ని ప్రాంతాలకి న్యాయం చేయగల శక్తి, సామర్థ్యం, రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే నిర్మాణం ఒక శక్తి అది చంద్రబాబు గారికి ఉందని నేను భావిస్తున్నాను. అందులో కూడా కేంద్రంతో సఖ్యతగా ఉన్నాం కాబట్టి మోడీ గారు కూడా గమనించాలి. డబుల్ ఇంజన్ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి హెచ్చు నిధులు ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఏ లోటు లేకుండా చూడాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. మోడీ గారు ఆ దిశగా ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు వేరు కాదు, కూటమి ప్రభుత్వం ఇది. ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఒక రాజకీయవేత్తగా కావచ్చు, ఒక మాజీ మంత్రిగా కావచ్చు, నేను కోరుకునేది అదే. కాబట్టి విభేదాలు ఉండకూడదు. ఇప్పుడు చంద్రబాబు గారు అబ్బాయి లోకేష్ బాబు కూడా ఎంతో కృషి చేస్తున్నాడు. తను కూడా చిన్న వయసులోనే ఎంతో పరిణితి చెంది ఆయన మాట్లాడే ధోరణి కానీ, లేకపోతే రాజకీయంగా కానీ మంచి అడుగులు వేస్తున్నారు ఆయన. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను నెక్స్ట్. ఎందుకంటే చెప్పాలి, మీరు అడగకపోయినా నేను చెప్పాలి, ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి అమ్మ. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో వారంతా కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో సహకరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అది అపోజిషన్లో ఉన్నటువంటి కేసీఆర్కి ఉంది, అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇది అందరికీ తెలుసు. ఇది గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే రాజధాని భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకనే ఆచితూచి అడుగు వేసి రాజధాని రైతులు కూడా న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక నెక్స్ట్ వారసుడు అని చూసుకుంటే ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఆ వేలో ముందుకు వెళ్తున్నారని భావించవచ్చా? వారసత్వం అనేది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అది వారసత్వం అనేటువంటిది ఎవరైనా అనుకున్నారా? ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు వస్తారని ఎందుకు అనుకున్నారు? సమర్థత ఉంది కాబట్టి అన్నాడు. ఆయన ఎన్నుకోవడం జరిగింది, మెజారిటీ. అవునా? ఆ రోజు భాస్కర్రావు గారిని మెజారిటీ లేదు కాబట్టి తిరస్కరించడం జరిగింది. మెజారిటీ శాసనసభ్యులే కాదు, ప్రజలు కూడా. అవును. ఒక్కోసారి మనకేమో అనిపిస్తుంది అంటే చూసేవాళ్లకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది అనిపిస్తుంది. ఎమ్మెల్యేలు నాయకుడికి ఎదురు చెప్పలేక మద్దతు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రజల మద్దతు కావాలి. అది ప్రజల మద్దతు లభించింది ఎవరికి అంటే చంద్రబాబు గారికి లభించింది. అట్లాగే ప్రజలు అనుకుంటే ఎవరు రాజకీయ వారసులు అవుతారనేది అది లోకేష్ గారా లేకపోతే మరెవరా అనేది కాదు. ఖచ్చితంగా ఆ ప్రజలు ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటుంది, ప్రజలు ఆశించిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకైతే మాత్రం ఈ రాష్ట్రానికి న్యాయం చేసే దిశగా చిన్న వయసైనా మరి ఈ రాష్ట్రంలో తండ్రికి సహకరించే విధంగా, మరి తండ్రికి వారి కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఉండి తను అటు పవన్ కళ్యాణ్ గారిని అన్న అని పిలుస్తూ నిజంగా ఆ రోజు మనం చూసినప్పుడు తర్వాత ఢిల్లీ వెళ్ళి అందరినీ కలవటం కానీ అంతే సమర్థవంతంగా లోకేష్ బాబు చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా లోకేష్ బాబుని ఖచ్చితంగా ఆదరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అది ప్రజలు ఓట్లు వేసి రేపు వచ్చే గవర్నమెంట్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా మళ్ళీ చంద్రబాబు గారు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి విముక్తి లేదు అనేది కూడా తెలుసు. ఈరోజు కూడా పేపర్లో
లోకేష్ బాబు అదే ఇచ్చారు. చాలా పరిణితిగా ఉంది అది అలా స్టేట్మెంట్ కూడా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారి కూడా వారు ముఖ్యమంత్రి అయ్యి వారు ఈ రాష్ట్రానికి రాజధానిని పూర్తి చేసి ప్రజలకు న్యాయం చేస్తారు. లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశం ఇప్పిస్తారు. మనకు అన్ని సౌకర్యాలు వస్తాయని చెప్పనని అన్న మాట ఏదైతే ఉందో చిన్న వయసులో లోకేష్ బాబు అన్న మాటను అభినందిస్తున్నాను. ఎస్ అమ్మ, అక్కడ ఎన్నో విదేశాలకు వెళ్తున్నారు. మొన్న సిఐ సదస్సు జరిగింది, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. గూగుల్ కొన్ని లక్షల కోట్లతో గూగుల్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క సంస్థని, అంటే ఏ పరిశ్రమ అయితే వస్తుందో అడ్డుకోవడానికి పిల్స్ వేయటము, వాద్యాలు దాఖలు చేయటము ప్రస్తుతం ఉన్న విపక్షం. ప్రతిపక్షం అని కూడా అనలేము, విపక్షం అని అందాము. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి. గూగుల్ గురించి నేను కవిత రాశానమ్మా, వారం నాడే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, చూస్తుంటారు మీరు. గూగుల్ అమ్మ అని. నేను గూగుల్ అమ్మ అంటాను, ఒకసారి ఎందుకంటే అమ్మ కంటే ఎక్కువ కాబట్టి. గూగుల్ అమ్మే నా బలం, గూగుల్ అమ్మే నా విజయం అని చెప్పనని అది కవిత కూడా వచ్చింది. ఒకసారి చెప్తారా మొత్తం కవిత? కొంచెం అన్న చెప్పండి. చెప్పండి కవిత. ఒకప్పుడు చెన్నపట్నం వైపు, మరొకప్పుడు హైదరాబాద్ వైపు, ఇప్పుడు విశాఖపట్నం వైపు. పిలుస్తోంది గూగుల్ అమ్మ, వస్తోంది గూగుల్ అమ్మ. గూగుల్ అమ్మే మన బలం, గూగుల్ అమ్మే మన గళం. ఇలా రాశాను అనమాట అమ్మ. దాదాపు 21 పంక్తుల వరకు రాశాను. సూపర్ సూపర్. ఎందుకంటే అమ్మ లాంటిదని, దారి చూపేది అమ్మ, చిన్నప్పుడు అడుగులు వేయించేదమ్మ. అట్లాగే గూగుల్ అనేది మనకి కారులో గూగుల్ పెట్టారా అంటారు కదా, నేను దానికి అమ్మ పెట్టాను. ఎందుకంటే అమ్మ లాంటిదని. అమ్మ మనకు నడకట్ట నేర్పిస్తుందో, అమ్మ మనకి చేయిపుచ్చుకుని ఎలాగైతే మనకు అన్ని దారి చూపిస్తుందో, అలాగే ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇవాళ విశాఖపట్నంలో గూగుల్ అమ్మని తీసుకురావడంలో మరి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు గారు, లోకేష్ బాబు కృషి ఫలితమే కదా. దానిలో రాశాను, చివరి పంక్తుల్లో రాశాను. మోడీ గారి నేతృత్వం, పవన్ కళ్యాణ్ గారి సహకారం, చంద్రబాబు గారి యొక్క స్ఫూర్తి, లోకేష్ బాబు యొక్క కీర్తి, ఇవన్నీ వెరిసి మనకి గూగుల్ అమ్మ అని చెప్పాను. వీళ్ళందరూ కూడా పట్టించుకోవడం వల్ల మనకి ఇప్పుడు గూగుల్ అమ్మ వస్తుందని చెప్పారు. సూపర్ సూపర్. అట్లాగా మనకి రాష్ట్రంలో మంచి జరగడానికి అవకాశం ఉంది కదమ్మా, అదనమాట. రైట్. మీరు యాజ్ ఎ మహిళా చైర్పర్సన్గా కూడా వర్క్ చేశారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రీసెంట్గా ఒక ఇష్యూ కూడా జరిగింది మనకి, ఉమెన్ డ్రెస్సింగ్ గురించి. పద్ధతిగా వేసుకోమంటే కూడా మా స్వేచ్ఛని హరించేస్తున్నారు అని కొందరు అనడం జరుగుతోంది. అది మహిళ స్వేచ్ఛ హరించడమా, మంచిగా ఉండమని చెప్పడమా? యాజ్ ఎ ఉమెన్గా ప్రస్తుతం ఉన్న ఉమెన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఎలా ఉందమ్మా? నాకెందుకో శివాజీ గారు మాట్లాడింది అంత తప్పు అనిపించలేదమ్మా. మనం అంటలేదా, మనం ఆడాళ్ళం అంటలేదా? ఆడాళ్ళు ఏమంటున్నాం మనం? నేను కొన్ని చాదస్తంగా ఉండొచ్చు కొంతమంది, కానీ చిన్నప్పటి నుంచి మనం ఆలోచిస్తే మన పద్ధతులు నేర్పించింది ఎవరు? అమ్మా నాన్న. అమ్మే కదా. పామిడి సరిగా వేసుకో, లంగా పైకి ఎత్తి పట్టుకోక, అట్లా చిన్నప్పుడు మన పద్ధతులు నేర్పించాం. కాబట్టి శివాజీ గారు అందంటే నాకైతే తప్పు అనిపించలేదు. సరే, ఆయనైనా పాప సారీ చెప్పాడు, ఏదో పిలిచారన్నారు, ఇది అన్నారు. ఏది ఏమైనా పద్ధతిగా ఉండాలనే కోరుకుంటాం ఎవరైనా, అంతే. దానికి తప్పే ఉందమ్మా. ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఉమెన్ పాలిటిక్స్లోకి ఎంత యాక్టివ్గా రావట్లేదు. ఉమెన్ పాలిటిక్స్లోకి రావడానికి మీరిచ్చే అడ్వైజు, ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో యూత్ ఎలా ఉండాలి, యూత్ ఎంత వాళ్ళు అవేర్గా ఉంటే ఎంత బాగుంటుంది ఫర్దర్గా మన అభివృద్ధి అనేది, మీ అడ్వైజ్ ఎలా ఉంది ఒకసారి చెప్పు. నేను పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చాను అని ఎప్పుడు బాధపడలా. నా మీద రాళ్ళు వేసినప్పుడు బాధపడలేదు, పూలేసినప్పుడు పొంగిపోలేదు, రాళ్ళు వేసినప్పుడు బాధపడలేదు, నన్ను విమర్శించినప్పుడు సిగ్గుపడలేదు, నన్ను పొగిడినప్పుడు పొంగిపోలేదు. ఎందుకనంటే రాజకీయాలు అన్నీ ఉంటాయి, అవును కదా. గెలుపు ఓటములు ఎలా ఉంటాయో రాజకీయాల్లో కూడా తప్పనిసరిగా అన్నీ ఉంటాయి. రాజకుమారి పల్లెటూరి బయతులాగా ఆ గాజులేంటి, లేకపోతే అనేవాడు లేకపోలేదు నేను అనుకుంటున్నాను. నా ముందు అనరు అనుకో, చెప్తున్నా. ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. ఎక్కువ మంది కాదు, ఎక్కడన్నా ఒకళ్ళు. ఎక్కువ మంది మెచ్చుకుంటుంటారు, ఎక్కడన్నా ఒకళ్ళు నొచ్చుకుంటూ ఉంటారు. నాకు అర్థం కాదు ఎందుకని. దీనికి కూడా ఒకటి చెప్తాను మీకు. బాటం శ్రీరామూర్తి గారు ఒక మంత్రి గారు ఉండేవారు. ఆయన మంచి రాజకీయవేత్త. అక్కడ ఒక నెల్లూరు జిల్లాకి వెళ్ళాము మేము.
అక్కడ ఒక స్కూల్కి ఆయన వచ్చారు, మమ్మల్ని పిలిచారు. వెంకట్రావు గారు తెలుసు కాబట్టి మా చంద్రబాబు గారు మమ్మల్ని పిలిచారు, వెళ్ళాం. అప్పుడే మేము మహిళా మండలి పెట్టి కొంచెం సంఘసేవ చేయాలని అనుకుంటున్నాం అనమాట. అందరం పట్టుచీరలు కట్టుకెళ్ళాం, పెద్ద పెద్ద పోగులు పెట్టుకున్నాం, పెద్ద లాకెట్లు పెట్టుకున్నాం. అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం. మాతో పాటు ఎవరు వచ్చారో తెలిసిన, జాషువా గారు, గుర్రం జాషువా గారు అమ్మాయి ఏమలత లవణం గారు వచ్చారు. కొండా పార్వతి గారు ఇంకొక అమ్మాయి గుంటూరు నుంచి వచ్చారు. అక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు హేమలత లవణం గారు ముందు మాట్లాడారు, తర్వాత మేము మాట్లాడాము. మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, అప్పుడు మట్టి గాజులు కాదు బంగారు గాజులు ఉండే కొన్ని. తర్వాత చెవులకు పెద్ద పోగులు ఉండే, అప్పుడు వాణిశ్రీ పోగులు కొంచెం ఏదో ఫ్యాషన్ అన్నమాట. ఆ అమ్మాయి, ఒక అమ్మాయి లేచి, మీరు మాట్లాడడానికి అర్హులే కాదు, ఇందాక హేమలత లవణం గారు మాట్లాడారు, ఆమె ఇంత బంగారం కూడా పెట్టుకోలేదు, మీరు ఇన్ని గాజులు వేసుకున్నారు, పట్టుచీరలు కట్టుకున్నారు, చెవులు పోగులు పెట్టుకున్నారు, ఏదో సంఘసేవ చేస్తామంటున్నారు, ముందు మీరు నిరాడంబరంగా ఉండడం నేర్చుకోండి అంది. అంతే. ఆ దెబ్బతోటి ఇంటికి వచ్చేసి నేనైతే తత్మావాళ్ళ సంఘం, నాకు తత్మావాళ్ళు కూడా మా వాళ్ళంతా వెంకటరావు అమ్మాయిలకు చాలామంది తగ్గించేశారు నగలే పెట్టుకోవడం. అందరూ కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా మేమెవరం కూడా మా బ్యాచ్లో ఇప్పుడు మా వెంకటరావు అమ్మాయిలు కానీ మేము కానీ నెక్లెస్లు పెట్టుకోవటం కానీ, హారాలు పెట్టుకోవటం కానీ, నగలు పెట్టుకోవటం కానీ చేయలేదు ఈ 40 ఏళ్లలో. ఓకే. అప్పటి నుంచి తగ్గించేసి మామూలు మట్టిగాలు ఎందుకు వేసుకోకూడదు, నల్లపూసలు ఎందుకు పెట్టుకోకూడదు, వేసుకోవద్దు అని ఇట్లా బంగారం మా పిల్లలు పెట్టుకుంటారు కొంతవరకు తక్కువ. అయినా కూడా మేము కూడా నిరాడంబరంగా ఎందుకు ఉండకూడదు రాజకీయాలు ఉన్నప్పుడు అనే దాంతో 80% 90% నచ్చింది. మరి నచ్చబట్టే కదా మీరు అంటున్నారు ఇందాక. అట్లాగే దుస్తుల విషయంలో కూడా ఇంకొకళ్ళు కామెంట్ చేసి మనం విమర్శించే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా అని నేను అంటాను. కరెక్ట్. అదనమాట అమ్మ. అందుకని మనం పెట్టుకునే నగలు కానీ, లేకపోతే పిల్లలు పెట్టుకోవచ్చు, వీళ్ళంటే అమ్మాయిలు పెట్టుకోవచ్చు, లేకపోతే మా పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, నేను కాదంటల్లా. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు, సంఘసేవలో ఉన్నాం అనుకుంటున్నప్పుడు మనం కొంత ఆడంబరం తగ్గించుకుని ఇచ్చేయాలి. అవునా కాదా? అవును. నేను మీరు నమ్మండి నమ్మకపోండి చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. కొన్ని విషయాల్లో అది అక్కడ ఆ అమ్మాయి మేలుకొల్పింది మమ్మల్ని. ఒక సామాన్య పేద అమ్మాయి, నెల్లూరు కళాశాలలో, మన కళాశాలలో ఆ అమ్మాయి వచ్చి మాకు మీరు ఆడంబరంగా కాదు నిరాడంబరంగా ఉండి సేవ చేయండి అని ఆ అమ్మాయి నేర్పింది నాకు. అది నేర్చుకున్నాను. ఓకే. తర్వాత రాజకీయాల్లో పుట్టినరోజులు చేసుకోవడం, కేకులు కట్ చేయడాలు, జనంతో ఊరేగింపు ముఠాలు అవన్నీ నేను వద్దనుకున్నాను. మా వెంకటరావు విఎస్ఆర్ కళాశాల కట్టించారు, అన్నపూర్ణ షుగర్ ఫ్యాక్టరీ నిర్మించారు, మాతృ కోఆపరేటివ్ ఇది సూపర్ బజార్ ఏర్పాటు చేశారు, మాతృశ్రీ. ఓకే. ఇన్ని చేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఎలక్షన్లో ఓడిపోయేవారు. బాధేసేది మాకు, ఎందుకు ఏంటి అని. కారణం తెలిసేది కాదు, అది నాకు అర్థమయ్యేది కాదు. కాబట్టి రాజకీయాల్లో పని చేస్తే గెలుస్తాము లేకపోతే లేదు కాదు, కానీ ఏదేమైనా మనం మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను భావించాను. ఏ ఫీల్డ్ అయినా కూడా దానికి తగ్గట్టు వాళ్ళు వెళ్ళాలి. అందుకనమ్మా నా పుట్టినరోజు చేసుకోను నేను. బ్యారర్లు కట్టేయడం, ఫ్లెక్సీలు వేసుకోవడం ఇవన్నీ చేయడానికి లేదు. అక్టోబర్ 9th నా పుట్టినరోజు. నాకు ఇప్పుడు 78 years, అంటే 78 ఏళ్ళు. అలా లేరమ్మా మీరు. అంటే ఉన్నాను అలా ఉండకుండా ఎలా ఉంటాను, చూడటానికి 60-65 అలా అనిపిస్తున్నారు. కాదమ్మా, కాదు. కానీ అయిపోయింది కదా, ఎక్కడ చోట నడిచేటప్పుడు తెలుస్తుంది కదా. ఎప్పుడు ఇతరట్లా దూకులేదు, ఇతరట్లాగా స్పీడ్గా నడవలేను కదా. ఏది ఏమైనా మనం ఈ రోజున కొంచెం ఆడంబరాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటాను. నేను అనేది ఇప్పుడు మీరు సోషల్ మీడియా
చూస్తున్నాను కదా, ఇప్పుడు చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యూత్ని ఎస్పెషల్గా, పిల్లల్ని, పాలిటిక్స్ని కూడా. ఏదైనా విమర్శ చేయాలంటే మనం ఇదివరకు ఒక కార్టూన్ చూసేవాళ్ళం, రాజకీయ విమర్శలు ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఒక కార్టూన్ చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఒక వ్యక్తిత్వ దూషణ, ఒక వ్యక్తిత్వ హననం అనేది సోషల్ మీడియాలో డైరెక్ట్గా ట్రోల్స్ చేయటం, ఫ్యామిలీ మెంబర్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీని ఒక పడకపోతే అవతల పార్టీ వాళ్ళు, యువతల పార్టీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ట్రోల్ చేయటం చూస్తున్నాము. ఇలాంటి పాలిటిక్స్ మీ అప్పుడున్న పాలిటిక్స్, అంటే మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడాన్ని మీరు ఎలా గమనిస్తున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విమర్శ అనేది రాజకీయాల్లో ఉండొచ్చు, ప్రతి విమర్శ కూడా ఉంటుంది. కానీ ఈ విధంగా చేయటం అనేది సోషల్ మీడియానో లేకపోతే ఇంకేంటేంటో నాకేం అర్థం కాదు అవన్నీ. అసలు తలకాయలు మార్చి తలకాయలు పెట్టడము, బాడీలు మార్చి బాడీలు పెట్టడం, మిమ్మల్ని కూడా పెడితే, మీ కుటుంబ సభ్యులను కూడా పెడితే మీకు ఎంత బాధగా ఉంటుంది? నీవి నేర్పిన విద్య నీరజాక్ష, అంతే కదా. అంతే. ఇవాళ నువ్వు వాళ్ళమే పెడతావు, రేపు వాళ్ళమే పెడతారు. ఇదే నా పద్ధతి? మన విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని దేనికి ఉపయోగించుకోవాలి? మంచిగా దేనికి ఉపయోగించుకోవాలమ్మా? ఇద్దరు సినిమా చిన్నప్పుడు చూశాను నేను. ఫలానా సినిమా పేడ కొట్టండి, పోస్టర్లు ఉంటాయి అక్కడ. ఆ రోజుల్లో పోస్టర్లు ఉండేవి కదా, కాగితాలు అంటించేవాడు గోడలకి, మైదా పిండి రాసి పేపర్లు. ఈ యాక్టర్ మీద పేడ కొట్టడం, ఈ అభిమానులు పోయి ఆ యాక్టర్ మీద పేడ కొట్టడం, అవి చించేయడం, ఆ యాక్టర్ వస్తేనే సినిమాలు చూడటం, ఈ యాక్టర్ చూడకపోవటం, ఇవన్నీ ఉండేవి చిన్నప్పుడు. తర్వాత అదృష్టవశాత్తు అయిపోయినాయి. ఇది లేకుండా ఇప్పుడు ఎక్కడ పెట్టినా పెక్సీలు అవి సురక్షితంగా ఉంటున్నాయి. సరే, అది పెద్ద వేసుకున్నారా చిన్న వేసుకున్నారా తర్వాత సంగతి. ఇప్పుడు సోషల్ మీడియాలో అలా కాబట్టి తప్పు కదమ్మా. అదే సోషల్ మీడియాలో మీకు వచ్చిన దాన్ని ఇలా చేసుకోవటం ఏంటి అసలు? అది దాని మూలంగా ఏమవుతుంది? ఎటుపోతున్నాం మనం? అది తప్పు కదా, చాలా పొరపాటు కదా. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించటం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు కదా. ఇవాళ నువ్వు నా గురించి రేపు నేను నీ గురించి చూయించి, నువ్వు నా గురించి చూయించి, ఇది ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటా ఇలా చేయడం ఏమైనా పద్ధతిగా ఉందా? మంచి పద్ధతి కాదమ్మా. దీనికి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. అన్నిటికన్నా మించి ఇవాళ కొత్త ఇది ఏంటంటే, బాధ నాకు ఎక్కడ బాధ అంటే డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ అలవాటు చేసుకోవడం. ఇదివరకు అసలు సారాతోనూ, సారా షాపులతోనూ, కల్తీ మద్యంతోనూ చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది భయంకరమైందన్నమాట. మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, పిల్లలు నాశనం అయిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న వావి వరసలు లేకుండా, తల్లి తండ్రి అని లేకుండా, అసలు అక్కడ చంపుకోటాలు ఏంటో, నరుక్కోటాలు ఏంటో అసలు అర్థం కావటం లేదు. చాలా బాధ అవుతుంది. ఇటువంటి పరిస్థితి రాకూడదు. డెఫినెట్గా ఇలాంటివన్నీ కూడా మారాలి. మారే నాయకత్వంలో మనం ఉన్నాము. ఆబ్వియస్లీ ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇలా బాబు గారి పరిపాలనలో ఉన్న చాలా వరకు కేసులు అయితే మనం చూస్తున్నాము. రీసెంట్గా మొన్న పోలీసు వాళ్ళ వార్షిక సమీక్షలో కూడా చాలా వరకు అరికట్టడం జరిగిందన్నారు. ఇదివరకు అసలు టీంలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఇప్పుడు షీ టీంలని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అని బాబు గారు, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో బాగా తీసుకున్నారు. అందరినీ కూడా మేల్కొల్పేదానికి, ఇటువంటి చెడ్డదారి పట్టకుండా ఉండేదానికి, మంచి మార్గంలో నడిచేదానికి చంద్రబాబు గారు చాలా కృషి చేస్తున్నారు. వారితో పాటు అధికారులు కూడా, అందరూ కూడా, అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించి, అధికారులు అందరూ కూడా ఇటువంటి చోట ఎక్కడ ఉన్నా కూడా వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడము, గంజాయి కానీ ఇటువంటి డ్రగ్స్ కానీ ఇలాంటివి లేకుండా చూడటం మొత్తానికి చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. త్వరతగతిన రాష్ట్రం సస్యామలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. చాలా మంచి హెల్తీ వాతావరణంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మ. ఒకసారి మీరు మన ప్రేక్షకుల కోసం మీ ఫేవరెట్ జిక్కి గారి పాట ఒకటి పాడతారా? పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది, నటన మీ ఆడేదను, నటన మీ ఆడేదను. ఇది ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకటి, పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు. కనిపించని భావములేవో నా మనసునే మురిపించు. మీరు బాగా పాడుతున్నారు కదా. చాలా చాలా సంతోషం మీతో కలిసి పాడగలగడం ఈరోజు పండగ రోజు. చాలా చాలా సంతోషం అమ్మ.
పొలిటికల్ కెరియర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటారు మీరు ఇప్పటిదాకా. మీరు చూసిన అత్యంత హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్ ఏది? అత్యంత చాలా బాధపడిన సంఘటన ఏది? అంటే పొలిటికల్గా సంతోషపడ్డదేమో నేను సతనపల్లిలో పెద్ద మెజార్టీతో గెలిచినప్పుడు. తర్వాత పొలిటికల్గా బాధపడిందేమో ఎన్టీఆర్ గారిని దించడంలో అప్పట్లో మేము కూడా ఉండటం అనేది బాధపడ్డ విషయం. ముందు తెలియకపోయినా తర్వాత చాలా బాధపడ్డారు. అది బాధ అంతా పోవడానికి మళ్ళీ 5 సంవత్సరాలు పట్టింది. ఓకే. 5 సంవత్సరాల దగ్గర. మీరు గెలిచినప్పుడు ఎంతమ్మా ఏజ్? నేను గెలిచినప్పుడు 33 అనుకుంటాను. చాలా మంచి ఫస్ట్ గెలిచినప్పుడు. తర్వాత మళ్ళీ వినుకొండలో గెలిచినప్పుడు 47. ఓకే. అదనమాట. పర్సనల్గా తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ అయినప్పుడు చాలా సంతోషపడ్డా. నేను ఒకసారి సతనపల్లిలో గెలిచాను, ఒకసారి వినుకొండలో గెలిచాను, మరోసారి చంద్రబాబు గారు నాకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా. అప్పుడు ఎమ్మెల్యేలు నన్ను ఎన్నుకున్నారు. అప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత మహిళా కమిషన్ చైర్మన్ అయినప్పుడు అంత ఇష్టం లేకుండా తీసుకున్నాను. ఎందుకంటే మినిస్టర్ని కాలేకపోయాను, సీటు రాలేదు, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీని కాలేకపోయాను, దిగులు ఉండింది. ఆ దిగులతో నాకు ఇష్టం లేకుండా ఆ పదవి తీసుకున్నాను. ఆ పదవి తీసుకుని ఆ పదవికి న్యాయం చేశాన్ని అటు మీడియా, ఇటు ప్రింట్ మీడియా, లేదా ఎలక్ట్రానిక్ మీడియా, లేకపోతే చాలామంది పెద్దలు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ మెచ్చుకుంటున్నప్పుడు చాలామందికి నేను న్యాయం చేశాను, అన్యాయం జరిగిన వాళ్ళకు కూడా చాలామందికి న్యాయం చేశాను అని అనుకున్నప్పుడు, వాళ్ళకి అండగా నిలబడ్డాను అనుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సూపర్ సూపర్ అమ్మా. నేను ఒక 2 పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని నేను అల్లు రామలింగయ్య గారు పోయినప్పుడు చూశాను మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటి దగ్గర. తర్వాత నేను గమనిస్తూ వచ్చాను. చాలా డైనమిక్ లీడర్ అతను. తర్వాత నాకు నచ్చేది అతనిలో కూడా ఏంటంటే సొంత డబ్బు ఎక్కువ ఖర్చు పెడతాడు ప్రజల కోసం. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా న్యాయం చేయాలన్నప్పుడు మొన్న ఒక ముసలమ్మని, లేకపోతే ఒక జబ్బు చేసిన కుర్రవాడిని, తన దృష్టికి ఏదొచ్చినా కూడా ప్రభుత్వ నిధుల నుంచి కాకుండా తన సొంత డబ్బులు ఇచ్చేసి ఏదైతే చేయడం అనేది ఏ రాజకీయ నాయకుడు చేసే పరిస్థితి లేదు. అది ఒక పవన్ కళ్యాణ్కే సాధ్యమైందని, పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి. రెండోది, చంద్రబాబు గారిని జైల్లో ఉంచినప్పుడు అందరు రాజకీయ నాయకులు కూడా చాలామంది భయపడ్డారు. చాలామంది దగ్గరికి వెళ్ళడానికి, పట్టించుకోవడానికి భయపడ్డారు. మేమందరం రాజమండ్రికి వెళ్ళాం. మేడం భువనేశ్వర్ గారు అక్కడ దీక్ష చేస్తున్నప్పుడు ఆమెతో పాటు కూర్చొని చేయాలని. మా పుట్టి వాళ్ళు అయితే దడిచే ప్రసక్తి లేదు. కానీ చంద్రబాబు గారిని జైల్లోకి వెళ్ళి పలకరించి లోకేష్ బాబుని వెంట పెట్టుకుని ఆ నడిచి వస్తున్నప్పుడు చాలా ఎంత సంతోషం అనిపించిందంటే, అంత బాధలో కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంత అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు. కానీ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభిమానులు అయ్యారమ్మా. చాలామంది కులాలకి, మతాలకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలా సంతోషం. ఇంకో పర్సన్ అభినందిస్తాను, నాకన్నా చాలా చిన్నవాడు కాబట్టి. తప్పకుండా. ఇంకో పర్సన్ రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు గారి దగ్గరే పరిచయము. తను చాలా డైనమిక్ ఉండేవాడు. తర్వాత తన మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు తను అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి వెళ్ళి నేను అండగా నిలబడ్డాను, అక్కడ ఉన్నాను. తర్వాత వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కూడా తను రావడం కొంచెం లేట్ అయినప్పుడు, కొంచెం కంగారు పడుతున్నప్పుడు కూడా నేను పక్కనే ఉండి వాళ్ళతో ఇది చేసేదాన్ని, వచ్చే వరకు ఉండి ఇది చేశాను. పరిచయం ఉంది. అక్క అంట బాగుండేవారు. తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు ఫోన్ చేశాను, గ్రీటింగ్ చెప్పాను. మళ్ళీ ఎప్పుడు నేను చూడలేదు ఈ మధ్యకాలం. మన ఈ మధ్య మ్యారేజెస్లో వచ్చారన్నారు, నేను వెళ్ళి మాట్లాడదాం గబగబా వెళ్ళిపోయారంట అప్పటికి అని చెప్పారు. ఏదైనా కానీ అందరికీ ఇష్టమైన నాయకుడు యువ నాయకుడు అని నేను అనుకుంటాను. సూపర్ అమ్మా. ఫైనల్గా ఒకసారి మీరు ఒక ఏపీకే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అందరికీ మీరు ఒక అమ్మగా సుపరిచితులు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి సంక్రాంతి సందర్భంగా మా వైకే టీవీ తరపున మీరు చెప్పే ఒక సందేశం. అదే అందరికంటే గుర్తొచ్చింది. కేటీఆర్ కూడా అత్తమాట ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే ఒకసారి పసుపు కాలే పెట్టి బాగా చూశారు. అది కూడా చాలా సంతోషంగా ఉంటుంది నాకు. అట్లాగే ఇతర రాష్ట్రాలతో మన రాష్ట్రం అందరూ కూడా ఒకటేగా భావిస్తాను నేను. అది ఒక రాష్ట్రం అని నేను అనుకోవటం లేదు ఇప్పటికి కూడా. ఎందుకో ఇప్పటికీ నాకు ఉమ్మడి రాష్ట్రంగానే అనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అటు తెలంగాణ ప్రజలకి, ఒకనాటి ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి ఈ 2 రాష్ట్రాలకి కాదు,
నా రాష్ట్రం నలుమూలలే కాదు, దేశం నలుమూలలే కాదు, ప్రపంచం నలుమూలలు ఉన్న అటందరూ రాయలసీమ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, ఆ తెలుగు వారు అందరూ కూడా నా అభిమానులు చాలామంది ఉన్నారు. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. మరి నేను చూసినప్పుడు పాపం నాతో ఫోటోలు దిగాలని వస్తారు, పలకరిస్తారు, ఎలా ఉన్నారని అడుగుతారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నన్ను ఇంత ఆప్యాయంగా ఇక్కడికి ఆహ్వానించి ఒక నా యొక్క అంతరంగాన్ని ప్రజలకు తెలిసే విధంగా నాకు సహకరించినటువంటి వైకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైకే ఛానల్ ద్వారా అనేక మంది మహిళల్ని, అనేక మంది యువతని ప్రోత్సహించాలని, ఈ రాష్ట్రానికి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మరి ఎంతో అభివృద్ధి చెందేదానికి సహకరించాలని, మరెన్నో మంచి ఇంటర్వ్యూలు అవి చూస్తానని కోరుకుంటూ, మరొకసారి సిబ్బందికి, నేను ఇక్కడ కూర్చుని మాట్లాడే అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, అలాగే వైకే సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా, సంక్రాంతి పండుగ సందర్భంగా తన మనోగతాన్ని ఆవిష్కరించారు ఈరోజు మన స్టూడియోలో శ్రీ నన్నపనేని రాజకుమారి గారు. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వైకే టీవీ నెట్వర్క్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.